ఓకే లెట్ స్టార్ట్ మ్యాన్, లెట్ స్టార్ట్. ఏంట్రా నాకేం తెలీదు, నువ్వు భార్గవ్ నాకు మాట్లాడుకో. ఏం తెలియదు యాక్చువల్ గా. భార్గవ్ నాకు ఇచ్చాడు షార్ట్ ఫిల్మ్స్, గౌతమ్ హార్ట్ టచింగ్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి. ఓకే గైస్, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. బేస్డ్ ఆన్ హిడెన్ స్టోరీ అంటారా. హిడెన్ ఎక్కడి నుంచి హిడెన్ అయింది ఇది? అప్లోడ్ చేసి ప్రైవేట్ లో పెట్టుంటాడు. రాము, వెళ్ళి గౌతమ్ని పిలుచుకురా. ఓకే సార్. గౌతమ్ సార్, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. డైరెక్టర్ మీకురా, హీఈస్ మై ఫాదర్. అదే మీ నాన్నగారు పిలుస్తున్నారు సార్. పిలిచారంట. రోజు రోజుకి నీ పైన కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి గౌతమ్. ప్యూన్ దగ్గర నుంచి ప్రొఫెసర్ దాకా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా అనురా, పాపంరా అమ్మాయి. ఇకపై ఒక్క కంప్లైంట్ నీపై వచ్చినా ఐఎమ్ గోయింగ్ టు రెస్టిగేట్ యూ ఫ్రమ్ దిస్ కాలేజ్. అను అంటే నాకు ఇష్టం. అట్ ఎనీ కాస్ట్ తను నాకు కావాలి. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. యూ డోంట్ వరీ. పదండ్రా. నేను చెప్పేది విను గౌతమ్. చూడండి డాడ్, అను విషయంలో అందరూ నేను చెప్పిందే వినాలి. రండ్రా. ఎవడు రైడు ఫాదర్ కే టాక్సిసిటీ చూపిస్తున్నాడు వీడు. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. అయిపోయాడు, పాకెట్ మనీ అడుగుతాడుగా, అప్పుడు తెలుస్తుంది. వెయిట్ చేయి. బిల్డప్ ఇచ్చాడు కదా. వీళ్ళేంటి ఇప్పుడు హీరో గాడు గుండా గల్ల వీళ్ళు. హీరో మధ్యలో ఉన్నాడు. అబ్బా అబ్బా, ఏయ్ ఏయ్, అరే కాలేజ్ ఆడు బాబుది అనుకుంటున్నాడు. ఓ షిట్, ఆడు బాబు. వాళ్ళ బాబుదేరా. బాబుదే కదా వాళ్ళ బాబుదేరా కాలేజ్. నువ్వేంటి బాబుది అనుకుంటున్నావా అంటావే. ఐఎమ్ సారీ బాబు. అను, నీతో కొంచెం మాట్లాడాలి. కాలేజ్ బయట ఉంటా, వచ్చేయ్. సార్ నాకు ఎగ్జామ్ ఉంది. నీకు 100కి 200 మార్కులు వచ్చేలా నేను చూసుకుంటా. గౌతమ్, గో టు యువర్ క్లాస్. ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? గౌతమ్, ఏంటి బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కొంచెం స్లోగా మాట్లాడితే నేను క్లాస్ చెప్పుకుంటా. చూడు జయాల్, మాది 2 పక్కల లవ్ కాదు, ఒక పక్క లవ్. తను ఇంప్రెస్ అవ్వాలంటే గట్టిగా ఎక్స్ప్రెస్ చేయాలిగా. ఎక్స్ప్రెసా? దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే చెప్పడం ఏమంటారు? నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే దీన్ని ఏమంటారు? దీన్ని బెదిరించడం అంటారా? లవ్ లెటర్ కూడా సైనైట్ తో రాస్తాడు రేడు. ఎవర్రా వీడు? నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. సార్ ఇని నేనే వచ్చి కలుస్తాను. ఇప్పుడు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. అను, కీప్ క్వైట్. నీ అమ్మ నా కాలేజ్లో నా అనుకే వేలెత్తు చూపిస్తావారా? గౌతమ్, ఐఎమ్ జైల్ ఇన్ దిస్ కాలేజ్. స్పీక్ ప్రాపర్లీ. ఓకే ఓకే, నౌ విల్ స్పీక్ ప్రాపర్లీ. యూ లిసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ షో అవర్ డామ్ ఐడెంటిఫికర్ లైక్ దట్, వి విల్ షో అవర్ బ్లడీ మిడిల్ ఫింగర్ లైక్ దిస్. అర్జున్ రెడ్డి 0.8p. లేకపోతే అగో అర్జున్ రెడ్డి కోపానికి ఒక మీనింగ్ ఉంటది. వీడి కోపం మీనింగ్ లెస్ కోపం. మీనింగ్ కోపాన్ని మీనింగ్ ఒకటేరా, కాలేజ్ ఆడు బాబుది అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇది తీసి నెత్తిన పెట్టుకో. నెత్తిని తీసి నెత్తిలోనే పెట్టుకోవాలా? ఇది తీసి నెత్తినట్లు పెట్టుకోవాలి. చెప్పురా నాకు. నెత్తి చెప్పు. కామెడీ ఏంటంటే నెత్తిని తీసి నెత్తిలో పెట్టుకోవాలండి. ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని? చెప్పకపోతే నీకు మిడిల్ ఫింగర్ చూపిస్తాను రా. నేను గౌతమ్, నా పేరు గౌతమ్. సైకో. ఒరే నువ్వెందుకు సైకో అవుతున్నావు మధ్యలో? పిచ్చండి ఇది. మీరు వెళ్ళిపోండి సార్. అను, ఒరే నాకు విషయం చెప్పు. ఆ జైలు గాడు అది ఎందుకు ఈడు అరుస్తున్నాడు? సైలెంట్ గా ఉంటాడు, ఊరుకుంటాడా? లేదు, ఈడు వెళ్ళిపోమని బతిమలాడుతున్న ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడి కోపనాడలో ఇప్పుడు తప్పలేదు. నాకు ఇప్పుడు తప్పలేదు. ఆడు ఇరిటేట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోమని ఏదో కన్విన్స్ చేస్తుంది. పోమని చెప్పొచ్చుగా. నీకు థియరికల్ గా చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్ గా చూపెట్టాలా. ఓ డైలాగ్ వేస్తున్నాడు అయ్యా. మై గాడ్, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాడంట. చూడు, చెప్పింది అర్థం కావట్లేదా? అందరూ ఎత్తి చూపించండి. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయలేదో మీలో ఏ ఒక్కరిని ఒక్క ఎగ్జామ్ కూడా రాయనీయకుండా చేస్తా. నా గురించి తెలుసు కదా. ఇప్పుడు జైలు గాడు వచ్చి చూపించావనుకో, నేను ఎగ్జామ్ రాయనివ్వను నీ చేత అని చెప్పానంటే చూపించారు కదా. ఇప్పుడు మీరు ఎవరు ఎలా పాస్ అవుతారు? నేను ఎలా పాస్ అవుతారో నేను చూస్తానంటే ఉంటుంది డైలాగ్ అక్కడ. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా ఇది అంట. కరెక్ట్. ఇప్పుడు ఏమైందిరా?
కాలేజ్ నుంచి టీసీ ఇచ్చి తరిమేశారు అంతేగా. అంతే, జస్ట్ రెస్టికేట్ చేశారు అంతే, ఏమీ లేదు. పోరా ఇప్పుడు పోయి వెళ్ళరా. అదేదో ఫింగర్ అన్నావు కదా, చూపి వెళ్ళమ్మా. చూపి నీ పేరు మీద కాలేజ్ ఉంది, బ్యాంక్లో తరగని బ్యాలెన్స్ ఉంది, కానీ మా పరిస్థితి అలా కాదు కదా. ఈ టీసీ తీసుకెళ్ళి ఇంట్లో అడిగితే సమాధానం ఏం చెప్పాలరా? మరి ఎవడరా తిరగమన్నాడు ఆయన వెనక? అది ఆడితో పాటు తిరిగే ముందు ఉండాలి అవన్నీ. తిరిగినప్పుడు ఉండాలి. ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి సైడ్ కి నించున్నావు కదా, దోలు తీరింది. గౌతమ్ని కాలేజ్ నుంచి పంపించేసి చాలా మంచి పని చేశారు. ఇక మనం హ్యాపీగా చదువుకోవచ్చు. అబ్బా, ఏం నోటితో అన్నావు అక్క. కాలేజ్ లో ఉన్నంతసేపు కాలేజ్ లోనే టార్చర్ పెట్టాడు, ఇప్పుడు కాలేజ్ నుండి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఇంక రోజంతా టార్చర్. ఇంకెవడ ఆపుతాడు చెప్పు. అయ్యయ్యో ఇప్పుడు ఎలా? నీ కళ్ళల్లో దొంగ భయం, నీ గుండెల్లో పట్టరాని సంతోషం నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈయన ఎక్స్రే విజన్ ఉందా నీకేమైనా? అటు చెప్పడం చూసావా? కళ్ళల్లో ఫేక్ భయము, నీ గుండెల్లో చాలా ఆనందం నాకు క్లియర్ గా కనిపిస్తుంది అంట. అటు చూడు చెప్పడం. చూడు హీరో ఎప్పుడు వస్తాడు అంట, విలన్ వచ్చాడు హీరో రాలేదేంటి కాలంటున్నారా? నీ వల్ల నా కెరియర్ పోయింది, ఫ్రెండ్స్ పోయారు. తన వల్ల కాదు బయట, నీ వల్ల. వీడంత టాక్సిక్ ఫెలో ఇక నా జీవితంలో టాక్సిసిటీయా? 1 year నుంచి వెంట పడుతున్నాను, కొంచెమైనా జాలేదా నీకు? నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పో పో. గౌతమ్, అను అన్న ఈ 2 పేర్లు ఒక్కటే అంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా, బొక్కలో తోసేస్తారు. ఎందుకు ఈ గోల టార్చర్? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి. ప్రేమికుడు కాదంటే ఎర్రిపూ కూడా అంటాడు. నిజమే, టార్చర్ చేస్తున్నాడు. చూస్తున్న మనకే ఎట్లా ఉంది. లవ్ చేసే ఫేస్ చూడు సన్నాసి. కమాన్. ఇక్కడంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. రైట్ లో ఉంది వింతగా. కాలేజ్ లోపలికి ఎట్లా వచ్చేసాడు రేడు? వీడి బాబుది కదా. ఓ షిట్. రే ఎన్నిసార్లు మర్చిపోతావురా? అది కాఫీ అయితే ముఖం మీద కొట్టు, కాఫీ ముఖం మీద కొట్టు, ముఖం మీద కొట్టు. కాఫీ ముఖం మీద ఎక్స్ట్రా చేస్తున్నాడు బాగా ఇందాక నుండి. ఎలా జూనియర్ ఆర్టిస్టా? లేకపోతే ఇందాక నుంచి వీడు యాక్టింగ్ తక్కువ చేస్తున్నాడు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు. మాట్లాడడానికి రమ్మన్నావు, వచ్చి 1/2 hour అవుతుంది. ఇలా బొమ్మలా నిల్చుంటే ఏంటి అర్థం? వీడికి ఉన్నది ప్రాబ్లం యాంగర్ ఇష్యూ కాదు, మెంటల్ ఇష్యూ. వీడికి అది ఉంది. ప్రతి మనిషి ప్రతి నిమిషం కోపంగా ఉన్నాడంటే దాన్ని యాంగర్ ఇష్యూ అనరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. నాకంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది. మీరు ఇలా వెంటపడే విషయం మా ఫాదర్కి తెలిస్తే నా గోల్ని నేను ఎప్పటికీ రీచ్ అవ్వలేను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. 1 year నుంచి నీ వెనకాల పిచ్చి కుక్కలా తిరిగింది ఇలా మధ్యలో నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. మీరు ఇలా ఎన్ని ఇయర్స్ తిరిగినా మిమ్మల్ని లవ్ చేయడం జరగని పని. అదే ఎందుకు కుదరదు? చూసుకున్నావా నిన్ను నువ్వు అద్దంలో ఎప్పుడైనా? ఒకసారి నువ్వు చేసే రికార్డ్ చేసుకుని జాయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎర్రగట్ట కూడా సరిపోదు. ఒక్క రీజన్ చెప్పు ఎందుకు కుదరదు? సిగరెట్లు తాగుతావు, పని పాట లేదు, పొరంబొక్కులో రోడ్డు మీద తిరుగుతావు, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, గుద్దబల్పు ఎక్కువ నీకు, సుపీరియారిటీ కాన్ఫ్లిక్ట్ అది ఉంది. యాంగర్ కాదంట, కాన్స్టిపేషన్ అంటే. అరే అవునరా, కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఉంటారా? ఎందుకంటే పాపం లోపలంతా నొప్పి, కడుపు అంతా హెవీగా ఉండి బయటికి రాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లానే టార్చర్ చేస్తూ ఉంటారు మనుషుల్ని, అంతే. ఏంటి మమ్మీ ఎవడీడు? 5 to 8 స్టడీస్, 8 to 9 బాతింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్, 10 to 5 కాలేజ్, 5 to 8 అగైన్ స్టడీస్, తర్వాత 8 to 9 న్యూస్ చూస్తూ డిన్నర్, ఇంకా 9 to 5 స్లీపింగ్. ఇదే నా ఎవ్రీడే షెడ్యూల్. ఇలా చదివితేనే నా గోల్ ని నేను రీచ్ అవ్వగలను. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తాను, ఎక్కడ నా స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తాను అని ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. అలాంటిది ఈ లవ్ ఇలాంటి వాటికి నాకు టైం ఎక్కడ సార్? ఇండైరెక్ట్ గా పోరా బాబు నాకు బోల్డ్ అని పనులున్నాయి, ఇంకా మంచి పనులు ఉంటాయి, పడకరా స్వామి అని చెప్తుంది. పోరా బాబు నువ్వు నిజంగా పెళ్ళిపోరా. నాకే అనిపిస్తుంది పోరా బాబు. ఎవరైనా అమ్మాయిలు చూస్తే చూడండి, ఇగో ఇలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానే. ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసి ఇదిగో వీడు రెడ్ ఫ్లాగ్, ఇలాంటి వాళ్ళ నుండి దూరంగా ఉండండి, దగ్గరికి కూడా రాకూడదు. ఎక్కడైనా బయట కనిపిస్తే ఇలాంటి వాళ్ళని పేడ తీసుకుని కొట్టండి. సో ఫైనల్లీ నీకు లవ్ చేసే అంత టైం లేదంటావు? అవును అందరూ సార్. ఇలా పని పాట లేకుండా ఉంటారంట్రా? రేపా మాప పోతాడు వీడు. సిగరెట్లు తాగి పోయి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసే బదులు నువ్వే చచ్చిపో, ఏ గోల ఉండదు. మరి సెకండ్ సాటర్డే సండే పండగలకి ఏం పీకే పని ఉందంట? ఈ హాలిడేస్ టైంలో లవ్ చేయి చాలు. నువ్వు నన్ను ప్రతిరోజు లవ్ చేయాల్సిన అవసరం లేదు, నెలకు 3-4 రోజులు లవ్ చేస్తే చాలు. చూసా మనోడు లాజిక్. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఏంటి ఇప్పుడు టైం టేబుల్ వేస్తాడు ఏంటి? లవ్ డేస్ ఎప్పుడు అని చెప్పేసి బ్యాంక్ హాలిడే ఈ రోజు, నీకు హాలిడేనా? పోయి ఎఫ్డి వేస్తాడు పోయి.
ఎవడ్రా వీడెక్కడ దొరికాడ్రా మనకి? ఏం షార్ట్ ఫిల్మ్ రా ఇది? అరే ఏం సైకోగలరా మీరు? మిమ్మల్ని లవ్ చేయకపోవడానికి స్టడీస్ మాత్రమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. ఏంటది? నాకు ఒక బావ ఉన్నాడు. నేను పుట్టగానే మా నాన్నగారు మా మావయ్యకి మాట చేశారు. సో మా బావని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. జస్ట్ షట్ అప్. చూడు, నువ్వు బాగా చదివి కలెక్టరే అవుతావో లేదా చిన్నపిల్లలు మూతి ముడ్డి కడికి ఆయావే అవుతావో నీ ఇష్టం. అబ్జెక్షన్ చెప్పను. అంతేగాని వాన్తోనే పంట వానే చేసుకుంటా అంటే మాత్రం ఐఎమ్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. నువ్వెవడరా చెప్పడానికి అవన్నీ? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఎవడ్రా నువ్వు? అరే రూపాయి కాలేజ్ ఫీజు కట్టేవారా నువ్వు? ఎవడ్రా నువ్వు తన లైఫ్ డిసైడ్ చేయడానికి? ఎవడ్రా నువ్వు? ఎంత దరిద్రుడు రా నువ్వు? పోరా ప్లీజ్ రా, పోరా. రేపు మార్నింగ్ కాలేజ్ గేట్ బయటే ఉంటా. నీకు నువ్వుగా వచ్చి ఐ లవ్ యూ గౌతమ్ అని చెప్పావా? సరే సరే, అదే నేను నీకు ఇస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇది తీసి నెత్తిలో పెట్టుకో. ఓకే, ఇప్పుడు రాలేదంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? కొరుకుతా. నాకు తెలిసే నా మాటలు నువ్వు చెవులో కూడా వేసుకోవని. తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి. ఎక్కడికే నువ్వు పోయేది? నాకు చెప్పాల్సింది చెప్పేసి నువ్వు ఇంకా బయలుదేరు. నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళాలి. చెప్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. నీకు వేరే ఆప్షన్ లేదా? నువ్వు నేను అదే చెప్తున్నాను, మా బావని చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. బావా 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 1 year నుండి ఇదే చెప్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? తను 1 year నుండి చెప్తుంది, నీకు సిగ్గులేదా? కానీ నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు సార్. వద్దు వద్దు వద్దు, ప్రేమించొద్దు. నాపై ప్రేమను చూపించొద్దు. ఎందుకంటే నేను నీపై పెంచుకున్న పిచ్చి ప్రేమతో, నీతో ఊహించుకున్న 100 years ఫ్యూచర్తో నా గుండె ఎప్పుడో నిండిపోయింది. 100 years ఉంటావు అనుకుంటున్నారా నువ్వు అసలు? నువ్వు తాగే సిగరెట్లకి 10 సంవత్సరాలే గ్రేట్ అమ్మా. ఇప్పుడు నువ్వు ప్రేమించినా దాన్ని రిసీవ్ చేసుకునే స్పేస్ కూడా లేదా ఇక్కడ. మరి ఎందుకు ఎంట పడుతున్నావు? ఎర్రిపుకువా నువ్వు? నీకు తన దగ్గర నుండి వద్దు, కానీ నువ్వు మాత్రం దాన్ని ఎంట పడాలి. అది కామెడీ. నాపై ఆశలు పెట్టుకుని మీ టైం వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక అందమైన ఏంటి ఇన్ని కూడా అర్థం చేసుకుంటారా? ఆమె ఏదో బిస్కెట్ కొడుతుంది, రైట్ తీసుకో. నా అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తుంది. నేనేం నీ బోడీ అందాలు చూసి లవ్ చేయట్లేదే. అందమైన బెటర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయా? ఎవరికి కావాలి మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ షేపులు అందాలు? కాల్ పట్టుకుంటే ప్లీజ్ వద్దులు. ప్రేమిస్తున్నానని చెప్పు, వద్దులే. ఎవడ్రా వీడు? కుక్కను కొట్టినట్టు కొట్టాలి. పరిగెత్తించి కొడతారు రోడ్డు మీద. అది ఇచ్చింది తీ. తన్ను, తన్ను, ఒకదానికే. కాలుతో తన్ను, ఒకదానికే. కాలుతో తన్ను, కాలుతో తన్ను, కాలుతో తన్ను, ఎదవని కాలుతో తన్ను. ఏంట్రా ఇది? ఏయ్, తన్ను తన్ను తన్ను, కాలుతో తన్ను, తన్ను, ముఖం మీద కొట్టు, ముఖం మీద కొట్టు. అది ఆహా ఆహా, ఎంత ఆనందంగా ఉందో. ఎందుకు ఎంత హ్యాపీగా ఉంది నాకు. ఒరే కానీ అట్లా పట్టేసుకున్నాడు ఏంట్రా నడి రోడ్లో? లేదు, ముఖం మీద దాట్ మంది దిగింది, అది చాలు మనకి. అది హ్యాపీ నాకు. నీ అమ్మ మందు కూడా స్టార్ట్ చేశాడు. ఇది ఎవడరా నీ లెక్కే ఉన్నాడు. ఎవరు దెంగుతా నా లెక్కున్నాడంటే పేక మీద అంతా. వీడు Who the కొంచెం fuck you are, man? అరే హూ ద ఫక్ యు ఆర్ మ్యాన్ అంట. man, you're talking English in pain. ఇంగ్లీష్ ఎందుకు రేడ్? హూ This ద guy ఫక్ యు ఆర్ is మ్యాన్. too good at English. సబ్ టైటిల్స్ అన్న కరెక్ట్ గా రాశారు చాలే. ఈ షార్ట్ ఫిల్మ్ చూడడానికి వస్తున్నాను. సబ్ టైటిల్స్ కూడా కరెక్ట్ పడుతున్నాయో లేదో అబ్జర్వ్ చేస్తున్నావు. అమెరికన్ తర్వాత నేనే రా పర్ఫెక్షనిస్ట్. వదిలేసిందా? ఇంకొకరితో వెళ్ళిపోయిందా? మొక్కం మీద దెంగింది. మొఖం మీద కాలుతో ధామని కొట్టింది. కొట్టింది. 1 year నుండి పిచ్చిగా ప్రేమించా. కాళ్ళు పట్టుకుని బ్రతిమాల. కాళ్ళు పట్టుకుని బతిమలాటం అంటారా దాన్ని? ఈ ఆడాలంతే. ఏ గుండెలు అయితే వాళ్ళని పెట్టుకుంటామో అదే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అరే, కింద సబ్ టైటిల్స్ చదువురా. ఇఫ్ యు గివ్ దెం లవ్ దే విల్ గివ్ బ్యాక్ పెయిన్ ఓన్లీ అంట. ఇప్పుడే కదరా పొగిడావు, చూడాలి. ఎంజాయ్ ఎంజాయ్. అరే ప్రేమిస్తే బ్యాక్ పెయిన్ ఇస్తారంట రాశాడు. వదిలే అను కాకపోతే అనసి ఎరుపుక యాక్టింగ్ పెట్టు ఓరకి చేస్తాడు. ఎరుపుక అప్పుడు పిచ్చండి ఇది. తనని వదిలే ప్రసక్తే లేదు. ఇంత గట్టిగా ఉన్నావు. పిల్ల ఎలా ఉంటుంది? అప్పుడే పుట్టిన బిడ్డలా ముద్దుగా, ఎంతో అమాయకంగా. ఆపేయ్. నీ అబ్బా, నువ్వు మనిషివా పశువా ఇంకేమనాలి నిన్ను? ఎర్రిపూక ఆపేయ్.
ఆపేయ్, ఎర్రిపు కంపారిజన్ అంటారు దీన్నే. అప్పుడే పుట్టిన రే ఆపేయ్, ఆపిదేంగో